బ్రేకింగ్ న్యూస్. గండికోట గుట్టు బహుశా పోలీసులు ఈ రోజు విప్పే అవకాశం కనిపిస్తోంది. విచారించే కొద్దీ గండికోట గుట్టు వీడుతున్నట్టుగానే కనిపిస్తోంది. 14వ తారీఖున గండిపేటలో ఇంటర్ బాలిక హత్య జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఎంతో మందిని విచారించారు, కానీ ఎక్కడ కూడా క్లూస్ దొరకలేదు. విచారణలో అటు తిరిగి ఇటు తిరిగి ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి అన్న దగ్గరికి వచ్చి విచారణ అంతా ఆగుతూ ఉండటంతో వాళ్ళ అన్నలను మరోసారి నిన్న పిలిపించారు. కొండయ్య, బ్రహ్మయ్య, సురేంద్ర, ఈ ముగ్గురిని పిలిపించారు. కానీ సురేంద్ర తొలి రోజు నుంచి చెబుతున్నాడు, చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా నేను అని ఈ కొండయ్య అంటున్నాడు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా నేను అని ఈ కొండయ్య అంటున్నాడు. కూతుర్ని చంపుకునేంత కిరాతక తల్లినా నేను అని ఆమె తల్లి అంటూ ఉంది. ఒక్కసారి ఆ బాక్స్లో, ఇంకా బయట వినిపించట్లేదు, ఆ బాక్స్లో తల్లిని ఒక పక్క, సురేంద్ర కొడుకు వరుస సురేంద్రని ఒక పక్క మీకు చూపిస్తాను. ఆ ముందు బాక్స్లో కనిపిస్తున్నది మాత్రం ఆ రోజు హత్యకు గురైన బాలిక. 14వ తారీఖున లోకేష్, ప్రేమించిన వ్యక్తి లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది ఆ బాలిక. గండికోటకు వెళ్ళింది అని తెలిసిన తర్వాత వాళ్ళన్న అక్కడికి వెళ్ళాడు వెతకటానికి, కానీ దొరకలేదు అని చెప్పాడు. ఆ మర్నాడు 15వ తారీఖు ఉదయం మరణించిన స్థితిలో, వస్త్రాలు లేని, సగం వస్త్రాలు తీసేస్తున్న స్థితిలో ఆ బాలిక మరణించి కనిపించింది. ఆ మర్నాడు 16వ తారీఖునే పోలీసులు మొత్తం కీలక ఆధారాలన్నీ దొరికాయి, మేం ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇందులో పోలీసులు ప్రతి పాయింట్ని విచారించారు. విచారించిన తర్వాత ఆ తల్లికి తెలిసి ఈ అన్నే చంపేశాడు అనే పాయింట్ దగ్గర వచ్చి ఆగుతుంది. మీకు గుర్తుందిగా, మొన్న 4 రోజుల క్రితం ఈ అన్న బిగ్ టీవీతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, మీరందరూ చూస్తుండగానే మాట్లాడాడు. నేను చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా, నేను చెల్లిని వివస్త్రను చేసేంత చంపేంత దుర్మార్గున్నా అని ఈ అన్న మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా? కానీ ఇప్పుడు విచారణ అటు తిరిగి ఇటు తిరిగి ఈ అన్న దగ్గరికే వస్తుంది. మొదటి నుంచి మనం అనుకుంటున్నట్లుగానే జరుగుతోంది. ఇక్కడ ఆ మరణించిన ఆ బాలికకు చాలామంది అన్నలు ఉన్నారు. ఈ అన్నలందరూ కూడా దృశ్యం సినిమాలో ఒక్కొక్క వెంకటేష్ మాదిరి ఇక్కడ పోలీసులకు కథలు వినిపించారు. ఈ అన్న ఏకంగా మీడియా ముందు చాలా కథలు వినిపించాడు, పోలీసుల ముందు అవే కథలు వినిపించాడు. కానీ పోలీసులు ఇంకా లోతైన విచారణ జరుపుతున్నారు. కొండయ్య ఫోన్ని తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు సురేంద్ర ఫోన్ని కూడా తీసుకున్నారు. ఇప్పుడు సురేంద్ర ఫోన్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. రోజు సురేంద్రని పిలుస్తూ ఉన్నారు, విచారించి పంపిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మనం ఇక్కడ నుంచే సురేంద్రకు కాల్ చేశాం. సురేంద్ర మనతో మాట్లాడాడు, చాలా వినయంగా మాట్లాడాడు. నేను చెల్లిని చంపుకునేంత దుర్మార్గున్నా అన్నాడు. చెల్లితో నాకు ఎంతో అనుబంధం ఉంది అన్నాడు. చెల్లి అంటే తనకు చాలా ఇష్టం అన్నాడు. అలాంటి చెల్లిని వివస్త్రను చేసి చంపుతానా అని అన్నాడు. సో జనాలు నమ్మారు. నిజమే, చెల్లిని ఎవరైనా ఇంత దారుణంగా వివస్త్రం చేసి మరీ చంపుతారా? ఇది పరువు హత్య అయితే వివస్త్రం చేసి చంపుతారా అని కొంతమంది ఆలోచించారు. కానీ విచారణ అటు తిరిగి ఇటు తిరిగి ఈ అన్న దగ్గరికే వస్తుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి పోలీసులు ఈ అన్నే చంపాడు అనే విషయాన్ని చెబితే బహుశా ఇప్పటి వరకు మనం చూసిన ఈ నేరాలు ఘోరాల ప్రపంచంలో ఇంతకు మించిన ఘోరం ఉండదేమో. చెల్లిని చంపడం ఒక ఘోరం అయితే, చెల్లిని వివస్త్రణ చేసి మరీ చంపడం, ఆ పొదలో పడేయడం ఇంకెంత ఘోరం అవుతుంది. ఈ అన్న అలాంటి ఘోరానికి పాల్పడ్డాడు అని మరికొద్దిసేపట్లో పోలీసులు చెప్పబోతున్నారా? ఒక్కసారి నేను ఈ అన్నకి కాల్ చేస్తాను. ఆ రోజు మనతో మాట్లాడాడు కదా ఈ అన్న, ఆ బాలిక, ఆ చనిపోయిన బాలిక అన్న, ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఆ రోజు రింగ్ అయింది. ఆ రోజు కూడా మనమే అనుకున్నాం ఇతను పారిపోయాడు, సురేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని అంటూ ఉన్నారని అనుకున్నాం. కానీ రింగ్ అయింది అంటే ఎక్కడా కూడా దొరకకూడదు, పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకూడదు, మీడియాకు ఏ మాత్రం అనుమానం రాకూడదు అని ప్లాన్ చేశాడు. ఇదిగో నా దగ్గర నెంబర్ ఉంది, కాల్ చేస్తున్నాను. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే పోలీసులు అతని ఫోన్ని తీసుకున్నారు. గండిపేట వెళ్ళిన రోజు, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాడు, ఎక్కడెక్కడ తిరిగాడో అనే కాల్ డేటాను తీసుకుంటున్నారు. అంతేకాదు ఇంకొక అన్న వరుస అవుతాడు కొండయ్య, బ్రహ్మయ్య అనే వ్యక్తి సొంత అన్న. వాళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు పోలీసులు ముగ్గురిని కూడా విచారించారు. కొండయ్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఎందుకంటే మొత్తం ఈ గండికోటలో ఇప్పటి వరకు మీరు ఏ సినిమాలోనూ చూడని ఒక కిరాతక వ్యూహాన్ని వీళ్ళ పన్నారు. సీసీ కెమెరాలు ఉన్న దారిలో ఈ అన్న సురేంద్ర వచ్చాడు, సీసీ కెమెరాలో లేని వెనక దారిలో
కొండయ్యను పంపించాడు. కొండయ్య ఫోన్ కూడా 2 సార్లు ఆ లొకేషన్స్లో ట్రేస్ అయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో సాయంత్రానికో రేపటికో పోలీసులు దీనిలో ఒక సంచలనమైనటువంటి విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. బహుశా సంచలన విషయాలు ఈ తల్లి ఆ అన్నతో కలిసి చంపించిందనే విషయాలు పోలీసులు చెబితే కూతుర్ని వివస్త్రణ చేసి చంపమని ఏ తల్లైనా ఉంటుందా? ఇప్పటికీ అవే అనుమానాలు ఉన్నాయి చాలా మందిలో. కానీ కూతురు వద్దు అన్న వ్యక్తిని ప్రేమిస్తోంది అని, పరువు పోతోంది అని భయంతో అనే దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు కూతుర్ని చంపాలని ప్లాన్ చేశారు. ఇంకా ఏంటి అంటే ఇంకొన్ని విషయాలు వస్తున్నాయి. ఆ రోజు ఇద్దరిని, లోకేష్ని ఆ బాలికను, ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికని ఇద్దరిని చంపేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ మామ అంతకు ముందే ఫోన్ చేశాడు, నీకోసం సురేంద్ర వెతుకుతున్నాడని ఫోన్ చేయడంతో అక్కడ బాలికను వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు లోకేష్ ప్రాణాలతో ఉన్నాడు అని చెబుతున్నారు. బహుశా ఇదే విషయాన్ని సాయంత్రానికి పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసుల విచారణ ఎప్పుడు కూడా అన్ని యాంగిల్స్లోనూ విచారణ జరుపుతారు. ఆ తర్వాత ఎక్కడైతే విచారణ ఆగిపోయిందో ఆ పాయింట్స్ అన్నిటిని బ్లాక్ చేసి ఆగిపోయిన చోట అనుమానాస్పదంగా ఎక్కడున్నాయో అక్కడ నుంచి మళ్ళీ పోలీసులు విచారించడం మొదలు పెడతారు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ క్రైమ్ కథా చిత్రం గండికోట రహస్యం ఈ అన్న దగ్గరికే వచ్చి ఆగుతోంది, ఆమె తల్లి దగ్గరికే వచ్చి ఆగుతోంది. ఇప్పుడు మీకు ఒక బయట వినిపిస్తాను, ఆ తల్లి మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. ఒక్కసారి ఆ తల్లి మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు కూడా ఏమనిపిస్తుందో ఆ తల్లి మాటలు జాగ్రత్తగా వినండి, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ వినండి. మీకు అందులో ఆ తల్లి మాట్లాడిన మాటలు ఒక చోట తల్లి మాటలు మనకు అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ఆ తల్లి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి, చూద్దాం. ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. మీరు ఏం జరిగిందని చెప్పాలంటే చెప్పండి. ఏం మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్ కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకి మెసేజ్ పెట్టి కాల్ చేశారు. పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను, మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే. ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏళ్ళు వేసుకుంటాం, తల్లిదండ్రులుగా కాదనట్లేదు. చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అది సొంత అన్న. పాప బట్టలు తీస్తాడా? అన్నగారు బట్టలు తీస్తారా? గొంతు బీసికి చంపేసినారా? అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్లో? ఒప్పుకుంటా. పాప ఒంటి మీద కాళ్ళు, గాయాలు, ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా. రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము. మరి గాయాలు ఎట్టొచ్చే పిల్ల మీద? ఆ గాయాల కల కారణాలు చెప్పండి. మరి డ్రెస్సు లేకుండా లగ్నంగా ఎట్లా పడింది? మీకు తోడుగుట్టిన వాళ్ళు లేరా? మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు, అమ్మగారు లేరా? మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద? ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా? చెప్పండి. మేము అలాగే చేసుకుంటాము, మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా? మాట్లాడండి. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం, మేమే మా పిల్లని చంపుకున్నామంటారా? మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? మా బాధ చెప్పుకునేది మాకు. విన్నారుగా ఆ తల్లి మాట్లాడిన మాటలు. ఆ మాటలు వింటే మీకేమనిపిస్తోంది? ఆఖరణ మాట్లాడిన మాట, ఒకవేళ ఏమైనా ఉంటే ఇంట్లోనే చేసుకుంటాం కదా అని.
అంటే ఇంట్లోనే చంపుకుంటాం కదా అని మాట్లాడింది. బయట ఎందుకు చంపుతాం, ఇంట్లోనే చంపుతాం కదా అని మాట్లాడింది. అంతేకాదు నగ్నంగా బట్టలు విప్పి చంపుతామని మాట్లాడింది. మరి ఈ తల్లి ఈ మాటలు నిజంగానే అమాయకంగా మాట్లాడిందా లేక అంతా తెలిసి మాట్లాడిందా? ఇప్పుడు ఎందుకు అంటే విచారణ జరుపుతూ ఉంటే, విచారణలో ముందుకు వెళుతూ ఉంటే అన్ని పాయింట్స్ వచ్చి తల్లి దగ్గర ఆ అన్న దగ్గర మాత్రమే ఆగుతూ ఉన్నాయి. ఈ తల్లి కళ్ళలో నుంచి కన్నీరు రావడం లేదు, పక్కనే ఉన్న ఆ తండ్రి ముఖంలో బాధ కనిపించటం లేదు, ఆ అన్న కళ్ళలోనూ కన్నీరు కనిపించట్లేదు. ఇంట్లో ఒక అమ్మాయిని అంత కిరాతకంగా ఎవరైనా చంపేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లి తండ్రి అన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళని కనీసం నోట్లో నుంచి మాట కూడా రాదు. వాళ్ళకి తలుచుకుని వాళ్ళ కళ్ళల్లో నుంచి ఏడుపు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఎవరి ముఖంలోనూ ఆ బాధ కనిపించడం లేదు అని చాలామంది అంటున్నారు. ఇంతకుముందు మనం చెప్పినప్పుడు కమెంట్స్లో అవే చెప్పారు. నిజంగా వాళ్ళ ముఖంలో బాధ కనిపించట్లేదా? కూతుర్ని కిరాతకంగా చంపబడిన కూతురు తల్లి తండ్రి ఇలా మాట్లాడతారా అని చాలామంది అంటూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది? నిజంగానే వాళ్ళ ముఖంలో బాధ కనిపించట్లేదా? ఆ తల్లి అంతా తెలిసే ఆ మాటలు మాట్లాడుతుందా లేక అంతా అమాయకంగా మాట్లాడుతుందా? నిజంగా ఆ తల్లి తెలిసి ఆ అన్న వివస్త్రను చేసి మరి ఆ చెల్లిని చంపేశాడా? మేము ఇలా చంపుకుంటామా? ఒకవేళ కొడితే కొట్టారు అని అనుకోవచ్చు, కొట్టొచ్చు. కానీ వివస్త్రను చేసి నగ్నంగా చేసి చెల్లిని చంపేంత కిరాతకంగా అన్నలు ఉంటారా? అలా చంపగలిగే తల్లి ఉంటుందని ఆమె ప్రశ్నిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు అన్న మాటలు వినండి. అదిగో ఆ బాక్స్లో కనిపిస్తున్నాడు కదా అతనే అన్న, ఆ మాటలు కూడా వినండి. ఇప్పుడు తల్లి మాటలు అన్న మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. ఒకసారి అన్న మాటలు విని మళ్ళీ మాట్లాడుకుందాం. వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో. మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేంటంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు. సరేనేసి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు చేసినట్టే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే. నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ పెట్టుకున్నాను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలుపెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా. ఏమనంటే ఎలా చేస్తాడంటే, నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను, తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు. మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ మీ అన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని అలా చెప్పేవాడు. మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదనమాట. సో అలా ట్రాప్ చేశాడు. తర్వాత నేనేం చేశాను, కాలేజ్ చూసారుగా వాళ్ళ అన్న మాట్లాడిన మాటలు. ఇంతకుముందు వాళ్ళ అమ్మ మాట్లాడింది, కన్న బిడ్డని ఎలా చంపుకుంటామా, చెల్లిని అన్న వివస్త్రం చేసి చంపుతాడా అని ఆమె మాట్లాడింది. ఆ తర్వాత అన్న మాట్లాడాడు, తండ్రి మాట్లాడాడు. ఎవరి ముఖంలోనూ బిడ్డను కోల్పోయిన బాధ లేదు, చెల్లిని కోల్పోయిన బాధ లేదు అని అంటూ ఉన్నారు చాలామంది ఆ మాటలు అంటూ ఉన్నారు. మీకు కూడా ఎలా అనిపిస్తుందా? మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి శివతో మాట్లాడే ముందు కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఎందుకంటే జనాలు అంటున్న మాటే, జనాలు ఒక్కొక్క మాట అంటూ ఉంటే నిజమే కదా, ఈ యాంగిల్లో కూడా జరుగుండొచ్చు అని జనం చేసే కామెంట్స్లో నుంచి కొన్ని లాజిక్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ మహేశ్వర్ రెడ్డి కమెంట్ చేశారు, ఆర్ మహానటి అని. ABCDF, నీకు తెలుసని మాకెప్పుడో తెలుసు తల్లి, నీ ముఖంలో కనిపిస్తోంది, అసలు నీకు కన్నీళ్ళే రావడం లేదు అని తల్లి గురించి కమెంట్ చేశారు. అలా అనిపిస్తుందా నిజంగా? ఆ తల్లి ముఖంలో కన్నీళ్ళు రావట్లేదు, తల్లికి అంతా తెలిసే అమాయకంగా మాట్లాడుతుందని మీకు అనిపిస్తుందా? ఇంకొకరు కమెంట్ చేశారు, ఇంట్లో చేసుకుంటే వాళ్ళ మీద పడుతుంది, గండికోటలో చంపితే లోకేష్ మీద పడుతుంది, కాబట్టి దీని మానభంగం అనే యాంగిల్లో చిత్రీకరించాలనే ఉద్దేశంతో చెల్లి బట్టలు చింపి కూతురు బట్టలు విప్పదీసి అక్కడ పారేసి కన్న బిడ్డను అమానుషంగా చంపేశారు అనే కోణంలో సముద్రాల శ్రీదేవి కమెంట్ చేశారు. అందరికీ తెలుసు వాళ్ళే అన్ని అని కమెంట్ చేశారు. నాగార్జున కూడా మహానటి అని నాగార్జున కమెంట్ చేశారు. ఓకే, మీరు కమెంట్స్ చేయండి. ఒక్కొక్కసారి జనాల పర్సెప్షన్, ఈ హత్య కేసులో జనాల పర్సెప్షన్ ఎలా ఉంది, ఆ తల్లి ఆ అన్న ఆ తండ్రి ముఖాలు చూస్తూ ఉంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే జనాలకి ఏమనిపిస్తుందో కూడా మనం చూద్దాం. మా ప్రతినిధి శివ ఉన్నారు, ముందు శివతో మాట్లాడదాం. శివ, పోలీసులు ఇప్పటికే అన్నలను తీసుకువెళ్ళి విచారిస్తూ ఉన్నారు. అన్నల దగ్గరే మొత్తం విచారణ అంతా అటు తిరిగి అన్నల దగ్గరకే వచ్చాగుతుంది. ఏంటి విచారణలో అప్డేట్స్? వారం రోజులుగా మిస్టరీగా మారినటువంటి గండికోట మిస్టరీ మాత్రం విడినట్టు తెలుస్తుంది. ఏదైతే లోకేష్ కాదని తేలిన తర్వాత మాత్రం విచారణ మొత్తం కూడా కుటుంబం చుట్టే తిరుగుతూ వచ్చింది. దీనికి సంబంధించి కూడా పోలీస్
దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రాథమికంగా ఆధారాలు సేకరించినప్పటికీ కూడా టెక్నికల్ సాంకేతిక ఆధారాల విషయంలో కాస్త ఆలస్యం కావడంతో ఈ కోర్సు మరో మలుపు తిరుగుతున్న అంతా ఆలోచించారు. అయితే మాత్రం విచారణ మాత్రం ఇక కేవలం కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలతో సంచలన విషయాలు ఉల్లేఖించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాథమికంగా గుర్తించిన అంశాలైతే మాత్రం ఇక్కడ స్పష్టంగా సురేంద్ర పార్త పైన చుట్టూ తిరుగుతూ వచ్చింది. కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ హత్య విషయం తెలుసు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ మొదటగా అనుమానించాల్సిన వ్యక్తి సురేంద్ర. ఎందుకంటే ఎవరైతే మైనర్ బాలిక గండికోటకు చేరుకున్న తర్వాత మాత్రం మొదట సమాచారం తెలిసింది సురేంద్రకు మాత్రమే. సో అంటే ఇక్కడ కాలేజీ నుంచి సమాచారం మాకు తెలిసింది అని చెప్పినప్పటికీ కూడా సురేంద్రకు ఈ సమాచారం ముందే తెలుసు. ఎందుకంటే బాలిక మొదటగా గత శుక్రవారం రోజు అంటే సోమవారం బాలిక వెళ్తే శుక్రవారం రోజే లోకేష్ కి తన తల్లి మొబైల్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేసి మొత్తం సమాచారం చెప్పినట్టు. ఎందుకంటే గండికోటకు వెళ్ళాలంటూ కూడా మనం వెళ్దామంటూ బాలిక సమాచారం ఇచ్చింది లోకేష్ కి. సో వీళ్ళు సోమవారం వెళ్ళారు. అంటే ఈ చాటింగ్ మొత్తం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళని మట్టుబట్టేందుకు వీళ్ళంతా ఒక పక్కాగా ఒక ప్రణాళిక ఏమైనా చేసుకున్నారా, ఈ ప్రణాళిక చేసుకుని దాని అంతటి అమలు చేశారా? సో ఈ కోణంలో విచారించారు పోలీసులు. అయితే ఈ విచారణలో మాత్రం ఇక్కడైతే సురేంద్రతో పాటు మరికొందరిపై అనుమానాలు వచ్చాయి. సో ఆ కోణంలో విచారిస్తే మాత్రం కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా బాలిక మరో అన్న కొండయ్య. సో ఈ కొండయ్య వీటంతటినీ కూడా అమలు చేశాడు. అమలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక వెళ్ళిన తర్వాత ఈ కొండయ్యతో పాటు అది ఏదైతే గ్రామం ఉందో గండికోట, సో ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను అంటే వీళ్ళు అక్కడ సహాయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు స్థానికంగా బంధువుతో ఉండడం. సో వీరందరూ కూడా సోమవారం ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారా? సో చేరుకొని బాలిక అక్కడ ఉన్న తర్వాత ఆ బాలికను మట్టు పెట్టారా? సో ఈ కోణంలో పోలీసులు విచారణ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇదే నిజమైనట్లు కూడా సమాచారం అవుతుంది. ఎందుకంటే వీరందరూ బాలికను దారుణంగా హత్య చేశారు, చాలా హింసించి హత్య చేశారు, గండికోటలోనే హత్య చేసినట్టు కూడా సమాచారం ఉంది. అయితే సమాచారం వస్తుంది. ఇక్కడైతే లోకేష్ లేదని తర్వాత మాత్రం వీరందరూ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పోలీసుల దగ్గర ఉన్న కీలక ఆధారాలు వీరందరూ పట్టించినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా మొబైల్ సిగ్నల్స్ అన్నిటికీ పట్టడానికి కారణం ఏంటి? శివ ఇన్ని రోజులు పట్టడానికి కారణం శివ మీరు ఒక్కసారి ఉండండి, కొన్ని కామెంట్స్ మనం చదువుదాం. ఎందుకంటే మీరు నేను మాట్లాడుకోవాలి, సమాజం ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంది. ఇప్పటివరకు ఎన్నో హత్యలు జరిగాయి, కానీ ఈ హత్యలో తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉందా, అన్నే చంపేశాడా, చెల్లిని వివస్త్రం చేసి చంపేశాడా, అమ్మకు తెలిసే ఇంత జరిగితే వాళ్ళు ఏమీ తెలియని అమాయకుల్లాగా మాట్లాడుతున్నారని సమాజం చర్చించుకుంటోంది. కాబట్టి మనం వాళ్ళ కమెంట్స్ని కూడా తీసుకుందాం. శివ మీరు అందుబాటులోనే ఉండండి. ఇదిగో కమెంట్ చేశారు, అందరికీ తెలుసు అని. చలమాని కమెంట్ చేశారు, అందరికీ తెలుసు, ఇంట్లో చేసుకుంటే వాళ్ళ మీద పడుతుంది, గండికోటలు అయితే లోకేష్ మీదకి పోతుందని. సున్నం నాగార్జున కమెంట్ చేశారు, మహానటి అని. అలాగే రియల్లీ అందరూ కలిసే చేశారు అని పల్లపోచ కమెంట్ చేశారు. జై వీరభద్రన్న కమెంట్ చేశారు, అదే అబ్బాయికి మంచి హోదా డబ్బు ఉంటే కాలు కడిగి మరి ఆ పాపను ఇచ్చేవాళ్ళు అని కమెంట్ చేస్తారు. తప్పండి, ఆ అమ్మాయి మైనర్. ఇప్పటికీ నాకున్న డౌట్ ఏంటి అంటే అతన్ని రిమాండ్కి పంపించారా లేదా, కోర్టులో ప్రొడ్యూస్ చేశారా లేదా అని. ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన వ్యక్తి ఇప్పుడు శిక్షార్హుడు, పోక్సో కేసు పెట్టాలి. మరి పోలీసులు పెట్టారా, కోర్టులో ప్రొడ్యూస్ చేశారా అన్నది ఇంకా డౌటే. ఎందుకంటే ఈ అమ్మాయి మైనర్ బాలికను తీసుకుని వెళ్తే కిడ్నాప్, ఒకవేళ అమ్మాయితో ఏదైనా లైంగిక సంబంధం పెట్టుకుంటే రేప్ కేసు, పోక్సో కేసు అట్రాక్ట్ అవుతుంది ఆ అబ్బాయి పైన, లోకేష్ పైన కిడ్నాప్ కేసు, ఇతరత్ర కేసులు అన్నీ రావాలి. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం అరుణ్ కుమారి కమెంట్ చేశారు, తప్పకుండా వాళ్ళ అమ్మ హస్తం ఉంది, క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ కొంచెం కూడా ఎక్కడ వాళ్ళకి బాధ లేదు అని అంటూ ఉన్నారు. లక్ష్మీ బూక్యా కమెంట్ చేశారు, అసలు ఈ సమాజం ఎటుపోతుందో, ఇలాంటి మనుషుల మధ్యలో ఉన్నాము అనిపిస్తుందని కమెంట్ చేశారు. యశోద కమెంట్ చేశారు, తల్లిని 1% కూడా బాధ లేదు అని, తల్లి ముఖంలో 1% కూడా బాధ లేదు అని యశోద కమెంట్ చేశారు. మణిచన్న కమెంట్ చేశారు, తల్లికి కూడా తెలుసు అనుకుంటున్నామని, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి చంపేశారు అని అల్లూరి మేము కమెంట్ చేశారు. సున్నం నాగార్జున కమెంట్ చేశారు, లోకేష్ను కాదు ఇప్పుడు వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని. ఓకే, మనం అన్ని కామెంట్స్ కూడా చూసాం. ఇంకెవరైనా కూడా ఈ కేసులో తల్లిని అనుకుంటూ ఉన్నారా, తల్లి నిందితురాలు అనుకుంటూ ఉన్నారా, తల్లికి తెలిసి అన్న చంపించేశాడని అనుకుంటూ ఉన్నారా, మరి మా బిడ్డను వివస్త్రను చేసి ఎలా చంపుకుంటాము అంటున్న ఆ తల్లి మాటలు అసత్యాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఈలోపు కమెంట్లో కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్ కూడా మీ అందరి అభిప్రాయాల్ని కూడా నేను కమెంట్లో చదువుతాను. ఎస్, మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఇన్ని రోజులు విచారణకు పట్టడానికి కారణం ఏంటి? నిజానికి ఎక్కడైనా సొంత వాళ్ళ ప్రమేయం ఉన్న చోట సహజంగా గంటల్లోనో 2 రోజుల్లోనో తేలిపోయిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏకంగా
10 రోజులు 9 రోజులు అవుతుంది ఇప్పటికీ. ఇన్ని రోజులు టైం పట్టడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇక్కడే, ఎందుకంటే ఇది ఒక ముందస్తు ప్రణాళిక. కంప్లీట్ గా శుక్రవారం నుంచి సోమవారం వరకు ఒక ముందస్తు పక్కాగా ఒక స్కెచ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ స్కెచ్ లో భాగంగా కూడా వాళ్ళు కేవలం స్థానికంగా ఉన్న వ్యక్తులు మాత్రం వాడుకున్నారు. ఏదైతే పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా విచారణ చేపడుతున్నారో వాళ్ళందరూ స్థానికులు. సో అక్కడ ఉన్న స్థానికులు కాబట్టి వాళ్ళ మీద అనుమానం వచ్చే ప్రసక్తే ఉండదు. వాళ్ళు స్థానికులు కావడంతో వాళ్ళ మీద అలాంటి అవకాశం కూడా లేదు. స్థానికులు కాబట్టి వాళ్ళ సిగ్నల్స్ ఇక్కడే ఉంటాయని అని ఆలోచించారు. ఎందుకంటే ఒక స్థానిక ఉన్న వ్యక్తులు వాళ్ళ సిగ్నల్స్ విచారించే అవసరం లేదు కాబట్టి. ఇది ఈ ప్లాన్ ప్రకారం ముందస్తుగా ఎక్కడైతే గండికోటలో తమ సమీప బంధువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దానికి హత్యకు వాడుకున్నట్టు తెలుస్తుంది. స్థానికులు కావడం మరొకటి, అక్కడ గండికోట ప్రాంతాన్ని వాళ్ళకి అనువు తెలుసు, ఎలా వెళ్ళాలి, సీసీ ఫుటేజ్ దొరకకుండా ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి. సో ఈ రెండింటి కూడా క్లియర్ గా ఒక పిక్చర్ వేసుకున్నారు. క్లియర్ గా ఒక పిక్చర్ చేసుకునేసి మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేశారు. అక్కడ వెళ్ళడానికి ఉన్న మార్గాలేంటి, రావడానికి ఉన్న మార్గాలేంటి, ఎక్కడెక్కడ సీసీ కెమెరా. శివ, ఇప్పుడు ఆ రంగనాయకమ్మ టెంపుల్ ఎక్కడైతే ఆమె వివస్త్రను చేయబడి చంపబడి ఉందో ఆ వెనుక నుంచి సీసీ కెమెరాలు కనిపించకుండా రావటానికి ఒక రూట్ ఏమన్నా ఉందా? ఎగ్జాక్ట్లీ దీన్ని గుర్తించారు పోలీసులు. ఎక్కడైతే కోట ఉందో కోట వెనక భాగం నుంచి కోటలోకి ఎంట్రీ అవడానికి ఒక దారి ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ వెనక భాగం నుంచి కోటలోకి వచ్చి అక్కడ ఏదైతే ఘటనకు పాల్పడ్డారు, హత్య చేసి మళ్ళీ అదే దారి కూడా వెళ్ళిపోవడానికి కూడా మార్గం ఉంది. వీటితో పాటు మరో మార్గం కూడా గుర్తించారు పోలీసులు. ఆ కోట నుంచి కిందికి వచ్చిన తర్వాత ఒక బోట్ ఉంది, అక్కడ ఏదైతే నది ఉందో నదిలోంచి అక్కడ దిగి ఒక బోట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండు మార్గాల్ని గుర్తించారు పోలీసులు. అక్కడ హత్య చేసి ఈ రెండు మార్గాల ఏ మార్గం కూడా వెళ్ళినా కూడా ఎక్కడా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వరు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు హత్య చేసిన తర్వాత కెమెరాలు ఎక్కడా కూడా వాళ్ళు క్యాప్చర్ అవ్వకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా గుర్తించారు. అయితే కేవలం వీళ్ళు చేసిన కొన్ని తప్పిదాలు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ మొదటగా బాలికను వెళ్ళిన తర్వాత గండికోటలో ఉన్నట్టు కొందరికి మొబైల్లో వాట్సాప్ ఫోటోలు పంపించారు. బాలిక అక్కడ ఉంటే మాకు సమాచారం, అంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం. సురేంద్ర ఎవరైతే ఉన్నారో సురేంద్ర మొబైల్ నుంచి కూడా వాళ్ళకి ఫోటోలు. శివ, నిజానికి ఆ రోజు మనం మాట్లాడాం, వాళ్ళ అమ్మతో మాట్లాడాం, వాళ్ళ అన్నతో మాట్లాడాం, మీరు కూడా వెళ్ళి మాట్లాడారు. కానీ వాళ్ళు చెబుతున్నది ఒకటి, అయ్యో మా బిడ్డని ఎలా చంపుకుంటామా, మా బిడ్డని ఎందుకు చంపుకుంటాం, అన్న చెల్లిని ఇంత దారుణంగా చంపుతాడని. కానీ అందరూ అంటున్నది ఒక్కటే, ఓకే విచారణ గురించి మనం మాట్లాడదాం, కానీ వాళ్ళ అమ్మ ముఖంలో కానీ, వాళ్ళ నాన్న ముఖంలో కానీ, వాళ్ళ అన్న ముఖంలో కానీ ఎక్కడ కన్నీటి చుక్క రావడం లేదు. బిడ్డ ఇలా చనిపోతే, బిడ్డని ఇంత దారుణంగా ఎవరో తెలియని వాళ్ళు చంపేస్తే వాళ్ళు దొల్లి ఏడుస్తారు. జీవితం అయిపోయింది బిడ్డ చనిపోతే అన్నంతగా ఫీల్ అవుతారు. పోనీ నాన్న దృఢంగా ఉన్న తల్లి ఇంకా తట్టుకోలేదు. కానీ ఏంటి వీళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్క రావట్లేదు అని అంటూ ఉన్నారు. సో అక్కడ అలాంటి చర్చ జరుగుతుందా అక్కడ కూడా ఏమన్నా? ఎగ్జాక్ట్లీ ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పలుసార్లు మన మీడియా పరంగా మనం వెళ్ళాం, వాళ్ళని కవర్ చేసాం, వాళ్ళ బైట్స్ కూడా తీసుకున్నాం. అయితే ఎక్కడ కూడా వాళ్ళ ముఖాల్లో చిన్న కన్నీటి బాధ కూడా కారలేదు, వాళ్ళ కంటి నుంచి చిన్న కన్నీటి చుక్క రావలేదు, ఎక్కడ కూడా బాధ కూడా కనిపించలేదు. కేవలం ఇది ఒక నటన అన్నట్టుగా తెలుస్తుంది. బయట సమాజానికి మాత్రం ఒక నటన మాత్రమే అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా లోకేష్ మీద వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో కూడా కొన్ని క్లియర్ గా స్పష్టం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళే కాబట్టి డెఫినెట్ గా అది సహజంగా వాటిని చూపించలేకపోయారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు మొదట అనుమానం కూడా అక్కడే స్పష్టంగా అర్థమైంది. లోకేష్ పాత్ర లేదని తర్వాత మాత్రం పోలీసులు మొదటగా ఇదే గుర్తించారు, ఖచ్చితంగా ఇక్కడ ఏదో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది. సో ఈ కోణంలోనే వాళ్ళు సెకండ్ థాట్ పోలీసులకు వచ్చింది కుటుంబ సభ్యుల ప్రమేయం. సో ఈ నేపథ్యంలో విచారించారు. ప్రతిదీ వాళ్ళ కాల్ డేటా, 10 సెల్ ఫోన్ టవర్స్ డంపులు సేకరించారు. ప్రతి కాల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక ప్రతి కీలక అంశాల గురించి నేను శివ విచారణకు సంబంధించిన కీలక అంశాల దగ్గర నుంచి నేను మీ దగ్గర నుంచి డేటా తీసుకుంటాను. మీ దగ్గర ఉన్న కీలక సమాచారం కావాలి. ఒక్కసారి ఈలోపు కొన్ని కమెంట్స్, మనకి జనాల అభిప్రాయం కూడా కావాలి కాబట్టి జనం ఏమనుకుంటున్నారని కొన్ని కమెంట్స్ వచ్చాయి, మరికొన్ని ఒకసారి కమెంట్స్ కూడా చదివి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎస్, ఇక్కడ ఎందుకంటే అందరూ పర్సెప్షన్ ఎలా ఉంది, నిజానికి ఆ హత్య గురించి ఎవరికి ఏమనిపిస్తుంది, ఇక్కడ పోలీసులకే అంత చిక్కని లాజికల్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయనే చర్చ జరుగుతుంది. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి తల్లి తండ్రి అన్న దగ్గరికే వచ్చి ఆగుతుంది. ఓకే, వంశీ చోడరాజు కమెంట్ చేశారు, సార్ ప్రజెంట్ సురేంద్ర స్టేషన్లోనే ఉన్నాడా ఆర్ ఎస్కేప్ అయిపోయాడా, అంతా మెయిన్ విలన్నా, అతనే మెయిన్ విలన్ అంటూ ఉన్నారు. ఎస్, సురేంద్ర ఫోన్ పోలీసుల దగ్గర ఉంది, సురేంద్రని రోజు విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సురేంద్ర ఇంటి దగ్గరే ఉన్నాడు అని తెలుస్తుంది. ఒకసారి ఆ విషయం క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ వంశీ చోడరాజు అడిగారు,
శివ, ప్రస్తుతం సురేంద్ర ఎక్కడున్నాడు? స్టేషన్లో ఉన్నాడా, ఇంటి దగ్గర ఉన్నాడా? లేదు, ఎగ్జాక్ట్లీ సురేంద్రతో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ ఇంటి దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా గత 3 రోజులుగా ప్రతిరోజు విచారిస్తున్నారు, పంపిస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన ఆధారాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. పోలీసుకున్న ఆధారాలతో పాటు వీళ్ళిచ్చే సమాధానాలని కూడా అన్నింటి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించారు. వీటన్నింటి వీళ్ళు కాల్ డేటా సేకరించారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఒకవేళ వీళ్ళు మొబైల్ సిగ్నల్స్ తో పాటు స్థానిక సమాచారం ఎవరైతే చేసిన వ్యక్తులు ఉన్నారో, హత్య చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా గుర్తించడం తెలుస్తుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ తో పాటు, వాళ్ళ దగ్గర ఉన్న కీలక సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల పాత్రపై మాత్రం పోలీసులు ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అంతోంది. అయితే మాత్రం ఇప్పటికీ వాళ్ళందరినీ కూడా విచారించారు. ఒకటి అంటే కుటుంబ సభ్యులు నిజానికి పరువు హత్యలు చాలా జరిగాయి. ఇంతవరకు దుర్మార్గమైన పరువు హత్యలు ఎన్నో జరిగాయి. పరువు కోసం కన్నబిడ్డను చంపేసుకున్న మారుతి రావు లాంటి మనం కోర్స్ కూతురు ప్రేమించినటువంటి వ్యక్తిని చంపించేశాడు. కన్నబిడ్డలను చంపుకున్నటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అన్న చెల్లిని వివస్త్రం చేసి చంపించాడా అంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. కోర్స్ చంపడం అనేదే దారుణం, అయితే వివస్త్రం చేసి చంపడం ఏంటి అని సమాజం క్వశ్చన్ చేస్తుంది. శివ, ఒక్కసారి నేను మీ దగ్గరికి వస్తాను. కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వంశీ చౌడరాజు ఇంతకు ముందు చదివాను. చెర్రీ, అంతా తెలిసి ముందే డ్రామా చేశారు అని చెర్రీ అంటున్నారు ఆయన. ఓకే, ఇక భగీరథ కామెంట్ చేశారు. లోకేష్ ఆ అమ్మాయిని గండికోటకు తీసుకుని వెళ్ళారు, రిటర్న్ తీసుకొని వచ్చి జమ్మల మడుగులో దింపితే ఆ అమ్మాయి బతికేది అని. అక్కడ లోకేష్ అక్కడ వదిలేయకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి జమ్మల మడుగులో వదులుంటే ఆ అమ్మాయి బతుకుండేది అని అంటున్నారు. ఓకే, ఆకుమల కృష్ణ అంటున్నారు, అసత్యమే తల్లిది, తల్లి మాట అసత్యమే, తల్లి అబద్ధం చెబుతోంది అని అంటూ ఉన్నారు. ఓకే, ఆలిమేర్ ఏమో కమెంట్ చేశారు. ఓకే, యశోదారెడ్డి కామెంట్ చేశారు. అందరూ కుమ్మక్కై అందరి దృష్టి మళ్లించి లోకేష్ మీదకు తోసి తప్పుకునే విధంగా చేశారు, కానీ టెక్నాలజీ ఉన్నది దొంగని ఇరికించడానికి అని అంటూ ఉన్నారు. మానస కమెంట్ చేశారు. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమె ఎప్పుడు లోకేష్ని కూడా దే వోంట్ లివ్. ఓకే, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది, లొకేషన్ కూడా వాళ్ళు వదిలి ఉండేవారు కాదు అని ఆమె అంటూ ఉన్నారు. వాసు చౌడన్ అంటున్నారు, ఆమె సొంత తల్లి కాదు, ఆమె క్యారెక్టర్ ఎంక్వైరీ చేయండి అంటున్నారు. అసలు ఆ తల్లి క్యారెక్టర్ ఎంక్వైరీ చేయండి అని అంటున్నారు. ఎమ్ము కామెంట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిస్టేక్ చేశారు, ఏవో మాటలు చెప్పండి. ఎస్, ఫస్ట్ ఆధారాలు దొరికేశాయన్న పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఆధారాలను బయట పెట్టలేదు అని ఈ అలిమూరి ఎమ్ము కామెంట్ చేశారు. ఏవిఎస్ అప్డేట్ మమ్మీ కామెంట్ చేశారు. వయసు ఫాదర్ ఏం మాట్లాడడం లేదు, కానీ వాళ్ళ అమ్మ మంచి గయ్యాలి, ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతోంది. వాళ్ళ అమ్మ, అన్న, పెదనాన్న కొడుకులు కలిసి మరీ చంపేశారు. ఆమె అసలు సొంత కూతురు కాదేమో, ఆ మనసు ఎలా వచ్చిందని. అంటే ఆమెకు సొంత కూతురు కాదేమో, అందుకే ఆమె ముఖంలో బాధ లేదు అని అంటోంది అంటూ కొంతమంది కామెంట్ చేశారు. ఏవిఎస్ కామెంట్ చేశారు. మానస కామెంట్ చేశారు. రిక్వెస్ట్ ఆల్ పేరెంట్స్, మనం సమాజం నుంచి చాలా నేర్చుకోవాలి అన్నట్టు ఆయన కామెంట్ చేశారు. పాండ్యన్ కామెంట్ చేశారు. లవర్ మీద పడాలి అని అంత దుర్మార్గంగా చేశారని. ఎస్, లోకేష్ మీద పడాలి అని అంత దుర్మార్గంగా చంపేశారని కమెంట్ చేశారు. ఏవిఎస్ అప్డేట్ కమెంట్ చేశారు. లోకేష్ కూడా మైనర్ కాబట్టి కేసులు నిలబడతాను, కానీ లోకేష్ నాకు తెలిసి మైనర్ కాదు అని అనుకుంటున్నాను. ఓకే, మా ప్రతినిధి శివ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అండ్ ఆర్ డేవన్ కమెంట్ చేశారు, ఆ పిల్ల సొంత అన్నయ్య హస్తం ఉందా ఇందులోని. ఓకే, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారండి. శుంకర ప్రదీప్ కమెంట్ చేశారు, ఇలాంటి తల్లిని ఉరి తీయాలి అని కమెంట్ చేశారు. మధ్యలో జ్యోతిష్కుడు వచ్చాడు. జ్యోతిష్కుడు చాలా సీరియస్ విషయం ఇది, ఒక అమ్మాయిని చంపిన విషయం. మొన్న కూడా మీకు వార్నింగ్ ఇచ్చాను, మరోసారి చెప్తున్నాను, దయచేసి ఈ చాట్లో రావద్దు. లేదు అంటే నెక్స్ట్ వీడియోనే నేనే మీకు కాల్ చేసి మీరు చేసే మోసం గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. దయచేసి ఈ చాట్లో మాత్రం జ్యోతిష్కుడు రావద్దు, ఇది చాలా సీరియస్ విషయం. ఒక అమ్మాయిని చంపేసిన విషయం, మధ్యలో మీ జాతకాలు అవసరం లేదు, ప్లీజ్ జ్యోతిష్కుడు రావద్దు. ఓకే, ఇందులో కమెంట్ చేయదు జ్యోతిష్కుడు. ఓకే, ఉమాదేవి కమెంట్ చేశారు, ఇలాంటి దారుణంగా చంపుతున్నారా, వాళ్ళని ఉరి తీయాలి అని. ఓఎస్ఎల్ లత కామెంట్ చేశారు, సొంత తల్లి అయితే ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధని తట్టుకోలేకపోతుండగా సార్ అని కామెంట్ చేశారు. చాలామంది అలా అనుకోవట్లేదండి మరి. ఓకే, ఇన్ని రోజులు ఇంతమందిని ముప్పు తిప్పలు పెట్టారు కదా, అంతా కలిపి తీయండి అని. ఎస్, యశోదా రెడ్డి కామెంట్ చేశారు. కువైట్ ఛానల్ కామెంట్ చేశారు. మై ఫ్యామిలీ కంప్రెసర్. ఓకే,
ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా మంది కామెంట్ చేస్తారు, చాలా మంది కామెంట్స్ చేసిన కామెంట్స్ కూడా వినిపించి అందరిలోనూ కోపం, ఆ కుటుంబమే ఏదో చేసింది అనే అనుమానం అందరిలోనూ కలుగుతుంది. అన్ని కామెంట్స్ కూడా ఓకే, మీరందరూ కూడా కామెంట్స్ చేయండి, ఎక్కువ మంది కామెంట్స్ చేయండి ఏమనిపిస్తోంది అని. నిజంగా ఆ తల్లి కన్న బిడ్డను చంపించిందని అనుకుంటూ ఉన్నారా? ఆ అన్నే సొంత చెల్లి బట్టలు విప్పి చంపించాడని అనుకుంటూ ఉన్నారా? ఇంకో పెదనాన్న కొడుకే వేరే రూట్ నుంచి వచ్చి మందిని తీసుకొచ్చి చంపేసి ఏమీ ఎరగనట్టుగా ఆమె బాడీని తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడు అనేది మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక్కసారి చాలా బాధగా ఉంది అని కామెంట్ చేశారు రత్నం. ఓకే, మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఎప్పట్లోపు ఈ చిక్కుముడి వీడియో అవకాశం కనిపిస్తోంది? ఎప్పట్లోపు? రోహిత్, ఆల్మోస్ట్ ఈ రోజు లేదా రేపట్లోగా దీనికి చిక్కుడు మొత్తం వీడి పోలీసులు దీనికి అంతా ఎండుకాటు పలికే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఇప్పటికే క్షుణ్ణంగా అన్ని అంశాలను సేకరించారు, వాళ్ళకి కావాల్సిన సాంకేతిక ఆధారాలు అన్నిటి కూడా సేకరించారు. సో వీళ్ళ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైనప్పటికీ కూడా కేవలం సాంకేతిక ఆధారాల కోసం పోలీసులు వెయిట్ చేశారు. ఇప్పటికైతే మాత్రం పోలీసులు అన్ని ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ హత్య కోణం వెనుక కూడా మరో కోణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి కేవలం ఆస్తి వివాదం. ఎందుకంటే ఎవరైతే బాలిక అమ్మమ్మ ఉన్నారో, అమ్మమ్మకు ప్రొద్దుటూరులో సొంత ఇల్లు ఉంది. సో ఆమెకు ఎవ్వరూ లేరు, కేవలం ఈ బాలిక అమ్మ మాత్రం ఒక కూతురు మాత్రమే. సో అమ్మమ్మకు కూడా కేవలం మైనర్ బాలిక మీదే తన ఆస్తిని రాసించినట్లు, అంటే రాసించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలోనే బాలికను, ఎందుకంటే ముందు నుంచి కూడా లోకేష్ అంటే పడదు. సో ఈ బాలికను పెళ్లి చేసుకుంటే తప్పకుండా మేజర్ అయిన తర్వాత ఈ ఆస్తి మొత్తం కూడా అది విలువైన ఆస్తి, దాదాపు ఒక 3 కోట్ల విలువైన ఆస్తి. సో ఈ ఆస్తి కూడా తనకు చెందుతుంది. సో తనకు చెందకూడదు, తర్వాత బాలికను తను చేసుకోకూడదు లోకేష్. సో ఈ కోణం కూడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే ఇది ఒక ప్రధాన కోణం. బాలిక హత్య కావడానికి కూడా ఇది కోణం కూడా అనుమానంగా ఉంది రోహిత్. రైట్. అండ్ ఈ రోజు నిన్న పిలిపించి వాళ్ళ అన్నని పంపించారు, మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళ అన్నని పిలిపిస్తున్నారా? ఈ రోజు కూడా వాళ్ళ అన్నని రమ్మన్నారు. మనం ఇంతకుముందు చేసాం, మీరు కూడా వెళ్ళి మాట్లాడారు, ఫోన్లోనూ మాట్లాడారు, డైరెక్ట్గా కూడా వెళ్ళి మాట్లాడారు. ఈ రోజు ఫోన్ చేస్తుంటే వాళ్ళ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే వాళ్ళ అన్న ఫోన్ని ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉందా శివ? స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ అన్న ఫోన్ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉందా? ముగ్గురి మొబైల్, బ్రహ్మయ్యతో పాటు కొండయ్య, సురేంద్ర, ముగ్గురి మొబైల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటూ సమాచారం అందుతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా వీళ్ళ పాత్ర పైన విచారణ దొరుకుతుంది కాబట్టి వీళ్ళు కాల్ చేసిన పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ వీటితో పాటు ఎక్కడైతే ఓన్ బ్రదర్ బ్రహ్మయ్య ఉన్నాడో, బ్రహ్మయ్య కూడా మొదట తను ఘటన జరిగిన తను లేడు, చెన్నైలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే తను చెన్నైలో ఉంటే ఇక్కడ చేయించారా? సో ఈ కోణం, అది పాత్ర ఉందా లేదా? ఇక్కడ ప్రధానంగా వినిపించే పేర్లు మాత్రం కొండయ్య, కొండయ్య, సురేంద్ర. సో వీరిద్దరు చుట్టే కూడా విచారణ మొత్తం సాగుతుంది. ఇప్పటికే కూడా ఈ అమ్మాయికి ఇంకో పెదనాన్న కొడుక శివ? ఈ కొండయ్య ఈ అమ్మాయికి ఇంకో పెదనాన్న కొడుక? కొడుకు ఎగ్జాక్ట్లీ. కొండ యొక్క పెదనాన్న కొడుకు, సురేంద్ర ఇంకో పెదనాన్న కొడుకు. సో వీరిద్దరే మొత్తం ఎగ్జిక్యూట్ చేసినట్టు కూడా ప్లాన్ మొత్తం కూడా. ఎందుకంటే బ్రహ్మయ్య అతను చదువుతున్న విద్యార్థి, ఒక బీటెక్ చదువుతున్నాడు. సో తనకి ఇంత పరిజ్ఞానం లేకపోవచ్చు. సో వీరిద్దరు కూడా స్థానికంగా ఉంటారు. వీళ్ళకంతా కూడా స్థానికంగా తిరగడం, కొంత వయసు వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకంతా కానీ శివ నిజానికి అమ్మాయి చనిపోయిన రోజు అందరం అనుకున్నాం, మనందరం కూడా అనుకున్నాం లోకేషే చంపుని ఉంటాడని. కానీ ఆ టైం లైన్ చూసిన తర్వాత లోకేష్ కాదు, కానీ ఎవరు చంపారు అన్నప్పుడు నిజానికి వెరీ ఫస్ట్ ఈ అమ్మ మీద కానీ ఈ అన్న మీద కానీ డౌట్ రాలేదు. ఫస్ట్ వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అమాయకంగా మాట్లాడిన మాటలు వింటే ఎవరి మీద డౌట్ రాలేదు. అఫ్కోర్స్ పోలీసులు ఇప్పటికీ ధృవీకరించాలి, కానీ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తున్న పాయింట్స్ అన్నీ కూడా వచ్చి వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాయి, వాళ్ళ అన్న చుట్టూ తిరుగుతున్నాయి, అక్కడికే వచ్చి ఆగుతున్నాయి. అందుకే డౌట్ వస్తుంది. నిజంగా ఒకవేళ ఇది వాళ్ళ అమ్మకి తెలిసి వాళ్ళ అన్నే చంపించి ఉండుంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో బహుశా. రైట్ శివ, అవునా? ఒకసారి శివ కొన్ని కామెంట్స్ చూద్దాం. ఎస్, ఉమాదేవి ముంగాల కామెంట్ చేశారు, ఇంత దారుణంగా చంపుతారా, వాళ్ళని ఉరి తీయాలి అని. ఓఆర్ఎస్ లత కామెంట్ చేశారు, సొంత తల్లి అయితే ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధను తట్టుకోలేకపోతుండగా సారంట. యశోదారెడ్డి, ఇన్ని రోజులు ఇంతమందిని ముప్పు తిప్పలు పెట్టారు కదా, అంతా కలిపి తీయండి అండి. కోవైట్ కామెంట్స్ కంపోజ్ చేశారు. ఓకే, నందకుమారి విఎన్ఏ కామెంట్ చేశారు. నందకుమారి గారు మీ కామెంట్ని కొంచెం స్పష్టంగా రాయండి. మీకు నచ్చకుంటే ప్రేమికులను చంపేస్తారా అని కామెంట్ చేశారు. ఎస్, చాలామంది ఇలాగే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఓకే, కొత్తకోట కామెంట్ చేశారు. ధనుంజయులు కొత్తకోట, సార్ వాళ్ళ అన్నలను ఉరి తీయాలి అని.
ఓకే సమీర జ్యోతిషుడు రాలేదు సార్. ఓకే చాలా బాధగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. రత్న కామెంట్ చేశారు. తేల్బాయ్ ఓకే మీరు సూపర్ అండి. ఓకే శాంతి కుమారి కామెంట్ చేశారు. అసలు వాళ్ళు కన్ఫెషన్ ఇస్తారా అని కామెంట్ చేశారు. పోలీసులు అదే ఉన్నారండి. వాళ్ళ కన్ఫెషన్ అంటే ఇన్వెస్టిగేషన్లో అన్ని పాయింట్స్ కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. ఇప్పటికే మొబైల్స్ తీసుకున్నారు. పైగా ఎలా అనుకుంటున్నారు, అక్కడ రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడే గండికోట కోట కూడా ఉంది కదా, ఆ కోట వెనుక నుంచి ఒక దారి ఉందంట. ఆ దారిలోంచి ఎవరికీ తెలియకుండా వచ్చి అక్కడే చంపేసి అక్కడే పారేసి వెళ్ళిపోయి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా వచ్చి పోలీసులు వీళ్ళందరూ కలిపి వెతుకుతున్నట్టుగా నటించి తెల్లవారుజామున ఈ కొండయే ఇదిగో బాడీ అని చూపించాడంట. మరి ఇంత స్క్రిప్ట్ చేసుంటే కన్నబిడ్డను చంపటానికి ఇంత స్క్రిప్ట్ చేసి అక్కడ పొదల్లో పడేశారా? కన్న బిడ్డకు ఏదైనా అయితే తల్లి తల్లడిల్లిపోతుంది. మరి కన్నబిడ్డను గొంతు నులిమి చంపి వివస్త్రం చేసి చంపితే ఆ తల్లి కళ్ళల్లో ఎందుకు కన్నీరు రావడం లేదు అనేదే సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఆ తల్లి పాత్ర ఉందా, తల్లి పాత్ర ఎంత ఉంది, అన్న పాత్ర ఎంత ఉంది అనేది పోలీసులు బహుశా మరికొన్ని గంటల్లో తేల్చబోతున్నారు. కానీ సమాజం చూసే ఒక కోణం కూడా ఉంటుంది కదా. సమాజం చూసే కోణం కూడా దాదాపు ఒక 50% నిజమైపోతూ ఉంటుంది. ఒకవేళ బిడ్డ చనిపోతే బిడ్డను అంత దారుణంగా చంపి పొదల్లో పడేస్తే పొద్దున కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన బిడ్డ మర్నాడు పొద్దునికి శవంగా కనిపిస్తే ఏ తల్లైనా ఇలా ఉంటుందని చాలామంది అంటూ ఉన్నారు. మీకు కూడా అలా అనిపిస్తుందా? మీకు కామెంట్ చేయండి ఒకసారి. నిరంజన్ కామెంట్ చేశారు. అసలు తల్లి నా సారు కంట తడి రావడం లేదు, కంట్లోంచి చొక్క నీరు రావట్లేదంటే కామెంట్ చేస్తారు. అందరు డౌట్ కూడా అదేనండి. ఓకే శివకుమార్ కామెంట్ చేశారు. సురేందర్ ఎక్కడా అని. సురేందర్ని ఈరోజు కూడా మరోసారి పోలీసులు పిలిపించారంట, మరి చూద్దాం. ఆన్లైన్ మ్యావిష్ ఆన్లైన్ కామెంట్ చేశారు. లాడ్జ్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలండి. బహుశా లాడ్జ్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు. లాడ్జ్ వాళ్ళని మాత్రమే కాదు, ఈ వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ లాడ్జ్ వాళ్ళని అండ్ ఇతని స్నేహితులను కూడా. ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అమ్మాయిని అక్కడే వదిలేశారు, ఒంటరిగా ఉందనే కోణంలో స్నేహితులు వెళ్ళి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ లోకేష్ స్నేహితులని, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారంట. అండ్ బద్రీ కామెంట్ చేశారు వాళ్ళ అమ్మే చేసింది అని. చాలామందికి అదే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ అమ్మే చేసిందని ఎందుకు అనిపిస్తుంది? అందరూ వాళ్ళమ్మ అనే కదా అంటున్నారు. అసలు వాళ్ళ అమ్మ చేసిందని మీకు కూడా ఎందుకు అనిపిస్తుందో కామెంట్ చేయండి ఒక్కసారి. అందరూ కూడా వాళ్ళ అన్ననే అంటున్నారు. దాదాపు కళ్ళల్లోంచి నీళ్ళు రావడం లేదు కాబట్టి వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకెవరికి అక్కడ ఎటువంటి లైంగిక దాడి జరగలేదు కాబట్టి వేరెవరైనా చంపుంటే లైంగిక దాడి జరిగి ఉండేది. కానీ అక్కడ లైంగిక దాడి జరగలేదు, ఆమెను చంపేశారు అంటే ఊరికనే చంపే అవసరం బయట వాళ్ళకి ఎవరికి ఉండదు. ఊరికనే చంపేశారు అంటే అంత అలా చంపేశారు అంటే ఎవరినో ఎప్పటి నుంచో చెప్తున్నారు అబ్బాయి జోలికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయితో కలిసి తిరగొద్దు అని. కానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయినే ప్రేమిస్తుంది కాబట్టి పరువు పోతోంది అని ఇలా చంపేటటువంటి దుర్మార్గం కుటుంబ సభ్యులే చేస్తారు అని అందరూ అంటున్నారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఓకే కమెంట్ చేయండి సార్. మీరు బి పద్మ అంట. లేదండి చాలా బాధగానే ఉంది, కానీ కోపంగా కూడా ఉంది. అండ్ తెలుసుకోవాలని కోరిగింది ఎవరు చంపాడు అని. ఎవరు? బి పద్మ సార్ మీరు చాలా అందంగానా? ఓకే థ్యాంక్ యూ. తల్లి అలాంటి తల్లి ఎవరికి ఉండదు, శిక్ష పడాలి. తల్లి నటన చాలా బాగా యాక్టింగ్ చేసింది అంట. తల్లి చాలా బాగా యాక్టింగ్ చేసిందంట. నిజమే, తల్లి మాటలు వింటూ ఉంటే యాక్టింగ్ అని అనిపిస్తుంది. ఇంకొకసారి మీకోసం చూపిస్తాను. శివ మీరు లైన్లోనే ఉండండి. ఒక్కసారి మనం తల్లి మాటలు విందాం. తల్లి బాగా యాక్టింగ్ చేసిందని అంటూ ఉన్నారు అందరూ. ఇంకొకసారి తల్లి మాటలు వినండి. ఆమె కళ్ళల్లోంచి నీరు. ఇంకొక చివరిన ఒక మాట కూడా వినండి. ఆమె ఒకవేళ మేము చంపితే ఇంట్లో చంపుకుంటాం తప్ప బయట చంపుకుంటామని ఒక మాట ఉంది. అంటే మైండ్లో ఎక్కడో ఏదో ఒక మూల చంపుదామని ఆలోచన ఉంటేనే బిడ్డను ఇలా చంపుకుంటాం కదా అని బయటకు వచ్చేస్తుంది నోట్లోంచి అని చాలామంది అంటున్నారు. ఒకసారి ఆమె మాట్లాడిన మాటలు ఓటు వాడు వినండి. ఆ తల్లి మాటల్లో నటన కనిపిస్తుందా, అమాయకత్వం కనిపిస్తుందా, అసత్యాలు కనిపిస్తున్నాయా? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ తల్లి మాట్లాడిందా మరొకసారి విందాం. ఏం చెప్పాలి, మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్. దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటికొకటి ఏదో మీరు చూపిస్తున్నారు. అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి? మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది. మీరు ఏం జరిగిందని చెప్పాలంటే చెప్పండి. ఏం మా పాప సోమవారం పొద్దున 8 గంటలకు కాలేజ్కని బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకు మెసేజ్ పెట్టి కాల్ చేశారు. పాప ఇంటికి కాలేజ్కి వెళ్ళలేదంట. మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. మా సొంతూరు హనుమన్గుత్తి, ఎరుగుంట్ల మండలం హనుమన్గుత్తి. ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను. ఫోన్ చేసిన వెంటనే మా బావ కొడుకైన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే
పాప రావలేదమ్మా పొద్దున్న నుంచి కాలేజ్ కంటే ఫ్రెండ్స్ను విచారించుకుంటే మాతో గెండికోటకు పోతానని చెప్పిందన్నారు. ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కడిని పంపించడం. మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్తారు సార్. అన్న చెల్లెని చంపుతాడా? ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే 4 ఏళ్ళు వేసుకుంటాం తల్లిదండ్రులుగా కాదనట్లేదు, చంపేంత క్రూరత్వంగా దిగజారలేదు సార్. ఇంకా అన్న చెల్లిని చంపుకుంటాడా అంత దుర్మార్గంగా? వివస్త్రం చేసి మరీ చంపుతారా ఇంత దుర్మార్గంగా అని ఆ తల్లి మాట్లాడుతోంది. కానీ ఆ తల్లి ముఖంలో ఎక్కడ ఒక కన్నీటి చుక్క రాలేదు. నిజానికి బిడ్డను కోల్పోయిన తల్లి ఉంటే నోట్లో నుంచి మాట రాదు ఆ తల్లికి. ఆ బిడ్డను తలుచుకుని ఏడుస్తుంది తప్ప ఎవరు చంపారు, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని నెత్తి నోరు బాదుకున్న బంధువుల్ని తల్లుల్ని మాత్రం ఇప్పటివరకు చూసాం. కానీ ఇంత సెటిల్డ్గా ఈమె ఎలా మాట్లాడగలుగుతోంది అని చాలామంది అంటూ ఉన్నారు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి బాధ ఏంటి అంటే కూతురు చనిపోయింది అన్న బాధ కంటే కూతుర్ని మీరే చంపేశారు అంటూ ఉన్నారు, మేము కాదు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నమే ఆమె మాటల్లో కనబడుతుంది తప్ప నా బిడ్డను ఎవరు చంపారు న్యాయం చేయండి అనే కోరిక ఆ తల్లి ముఖంలో కనిపించడం లేదు అని చాలామంది అంటున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి కమెంట్స్ చదివిన తర్వాత నేను మా ప్రతినిధి శివతో మాట్లాడతాను. నేను నమ్మలేకపోతున్నానని కమెంట్ చేశారు వెలుగురు సుధాకర్. పోలీసులు చెప్పకుండా మీ విశ్లేషణ ఎవరికి కావాలి అని పోలీసులు దాదాపు ఈరోజు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటివి చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తుందని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా తల్లిని చంపిన అన్నని అనాలి పోలీసు వాళ్ళు. మీరేమిటో ఓకే అర్థం కాలేదు, మీరేం రాశారు? ఓకే, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఇంకా ఆలస్యం ఎందుకని. బహుశా ఈరోజు సాయంత్రానికి రేపటికి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆకుమల కృష్ణ రాశారు, సురేంద్ర అయితే మా సొంత చెల్లికి ప్రేమించిన వారిని ఇచ్చి పెళ్లి చేశాము, ఈమెను ఎందుకు చంపుకుంటాము అని అంటూ ఉన్నాడు. నిజమే, సురేంద్ర ఏమన్నాడో తెలుసా? మా సొంత చెల్లె ఎవరినో ప్రేమించి వెళ్ళిపోతే వదిలేసాము ఏమీ అనకుండా, ఈమె ఎవరినో ప్రేమిస్తుందని నేను ఎందుకు చంపుతాను అని ఇదే సురేంద్ర అన్నాడు. అది చూడండి ఒకసారి ఆ బాక్స్లో సురేంద్ర ఇదే మాట అన్నాడు. బిగ్ టీవీతో మాట్లాడుతూ అన్నాడు ఇదే మాట సురేంద్ర. మరి ఇప్పుడు మేమెందుకు చంపుతామంటున్నాం? మొత్తానికి గండికోట రహస్యం బయటపడింది అని కొంతమంది కమెంట్ చేశారు. పోలీసులకు తెలియదా సార్ గిన్ని రోజులు అవుతోంది ఎవరు హంతకులు ఏం కదా అని పోలీసులుకి తెలియదని. పోలీసులు తేల్చే పనిలోనే ఉన్నారండి. పూర్తి సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. మహానటి తల్లి అని అంటూ ఉన్నారు. ఓకే, మా ప్రతినిధి శివతో మాట్లాడదాం. శివ, మా ప్రతినిధి శివ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. ఎస్ శివ, ఈ రోజు కూడా వాళ్ళ అన్నలను పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళ అన్నలు ఈ రోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారా? ఒకసారి మళ్ళీ మనం శివకు రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. గండికోట రహస్యం ఈరోజు వీడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఈరోజు లేదంటే రేపు మరికొద్దిసేపట్లోనే మరోసారి ఆ అన్నలను పోలీసులు విచారణకు పిలవబోతూ ఉన్నారు. చాలా సమాచారం ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ స్క్రీన్లో కనబడుతున్న ఈ అన్నే నిజమైన హంతకుడు అయితే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. అతని మాటలు విన్నాక నా సొంత చెల్లె ఎవరినో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకున్నాను, ఈమె చిన్నన్న కూతురు, ఈమెను ఎందుకు చంపుతాను అన్నాడు ఈ అన్న. ఇప్పుడు ఆ అన్న మాటలు గుర్తు చేసుకుంటే ఇంతకంటే దారుణం ఉంటుందా, ఇలాంటి తల్లి ఉంటుందా అని అనిపిస్తుంటుంది. చూద్దాం పోలీసులు ఏం చెప్తారు. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం ఈ అన్నలు ఎక్కడున్నారు? ఈ కోటయ్య, కొండయ్య, బ్రహ్మయ్య, సురేంద్ర ఎక్కడున్నారు? వాళ్ళ మదర్ను కూడా పోలీసులు విచారణకు పిలిపించారా? ఎగ్జాక్ట్లీ, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు హనుమనూతి గ్రామంలో. అయితే మాత్రం ఈ రోజు వీళ్ళని విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే 3 రోజులు వరుసగా పిలిపించారు. సో ఈ రోజు కూడా సాయంత్రం వీరందరినీ కూడా విచారణకు పిలిపిస్తారా లేదా అంటే ఒకసారిగా వచ్చి అదుపులో తీసుకుంటారా? ఈ కోణంలో మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా మారింది రోహిత్. ఖచ్చితంగా ఈ రోజు మాత్రం విచారణకు పిలిపించడం లేదా అదుపులో తీసుకోవడం, ఈ రెండు జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు ఖచ్చితంగా దీనిపై పోలీసులు మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. మామూలుగా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే ఎవరైనా వెళ్ళి అక్కడ ఏదైనా కప్పుతారు. కానీ ఇక్కడ బతుకున్న చెల్లెల్ని వివస్త్రం చేసి చంపి పొదల్లో పడేసేంత కిరాతకానికి అన్నలు పాల్పడి ఉంటారని కొంతమంది అంటూ ఉన్నారు. నిజానికి ఒకవేళ ఈ అన్నలే చంపుండి ఉంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదేమో, రైట్?
ఎస్ రైట్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళు ఏదైతే మొదటగా అనుకున్నారో హత్య చేయాలని, హత్య చేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హత్య లోకేష్ మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేయాలి. వాళ్ళ ప్లాన్ లో భాగంగా అదే చేశారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళు మొదటగా అక్కడ ఒక లోకేష్ బాలిక 2 గంటల పాటు ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏదైనా జరిగి ఉంటుంది అని ఒక డౌట్ తో వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరిని చంపిన తర్వాత మాత్రం అత్యాచారం ఇలాంటి జరిగి ఉంటుంది కాబట్టి అత్యాచారం చేసి చంపేశాడు లోకేష్ అనే ఒక సీన్ క్రియేట్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఒక ఒంటిపై బట్టలు తొలగించి అంతా లోకేష్ మీదే వెళ్ళడానికి కూడా ఒక పక్క ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే కూడా ఆ బాలిక దుస్తులు కూడా తొలగించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా మనకు ఉన్న ప్రాథమిక సమాచారం. రోహిత్ రైట్ శివ, బహుశా మరికొన్ని గంటల్లో అయితే మాత్రం పోలీసులు దీనికి సంబంధించిన రహస్యాన్ని ప్రెస్ ముందు పెట్టే అవకాశమే కనిపిస్తుంది. రైట్ ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు, ఈ రోజు ఉండకపోవచ్చు, తప్పకుండా అయితే రేపైతే మాత్రం పోలీసులు మీడియా సమాచారం పెడతారని కూడా ఒక సమాచారం అవుతుంది. వీటన్నిటికీ ఒక క్షుణ్ణంగా ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు అంతా ఒక 18 మంది ఉన్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు ఒక టీం ఉన్నట్టు వీళ్ళు ఒక 4 తర్వాత ఒక 18 మంది, అంటే టోటల్ 18 మంది ఉన్నట్టు గుర్తించారు. సో వీళ్ళందరినీ కూడా మీడియా సమావేశం, దీంతో ముఖ్యంగా తల్లి పాత్రపై కూడా పోలీసులు సేకరించారు. సో తల్లి పాత్ర కూడా ఉన్నట్టు నిర్ధారణ వచ్చి తెలుస్తుంది. తల్లితో పాటు తల్లి, 3 అన్నలు కొండయ్య, బ్రహ్మయ్య, సురేంద్ర, వీరితో పాటు లక్ష్మయ్య, తర్వాత ఇంకో వ్యక్తి సుబ్బయ్య, తర్వాత ఇంకో కొంతమంది, అంతా ఒక 18 మంది ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో వీరందరినీ కూడా రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. శివ, ఓకే శివ, ఒక్కసారి కుదిరితే మరొక్కసారి మనం ఆ తల్లితో వాళ్ళ అన్నతో మనం మాట్లాడదాం. వాళ్ళు మొదటి రోజు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి తేడా ఏం కనబడుతుంది? వాళ్ళ ముఖ కవలికలు కూడా చాలామంది చూడాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే విచారణ అంతా తిరిగి మళ్ళీ ఆ తల్లి దగ్గరికి, అన్న దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఒక్కసారి మీకు కుదిరితే మరొకసారి వాళ్ళ అన్న దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు ఈ వివరాల గురించి, అందరూ మిమ్మల్నే వేలు పెట్టి చూపిస్తున్నారు అనే వివరాలు ఒక్కసారి అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. రైట్ శివ, మొత్తానికి మరికొన్ని గంటల్లోనే ఈ గండికోట రహస్యం వీడిపోయే అవకాశం కనిపిస్తోంది. విచారణలో అన్ని విషయాల్ని, అన్ని బ్లాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత పోలీసులకు ఈ అన్న, ఈ అమ్మ అనుమానాస్పదంగా కనబడుతున్నారు. నిజంగానే ఈ అన్న, ఈ అమ్మ, ఆ నాన్న ఈ బిడ్డ మరణానికి కారణమా? చెల్లిని వివస్త్రణ చేసి చంపేసింది ఈ అన్నేనా? కూతుర్ని వివస్త్రణ చేసి చంపడానికి అంగీకరించింది ఆ తల్లేనా? బిడ్డ చనిపోతుంటే తెలిసి మౌనంగా ఉన్నది ఆ తండ్రేనా? మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి కొన్ని గంటల్లో పోలీసులు ఈ రహస్యాన్ని విప్పబోతున్నారు. గండికోటలో ఆ గుడి వెనక ఆ రోజు ఏం జరిగింది? గండికోటలో రంగనాయక స్వామి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఆమె హత్యకు కారణం ఏంటి? ఎవరెవరు ఆమెను చుట్టుముట్టి ఎలా చంపారు? ఆమెను వివస్త్రణ చేస్తూ ఉన్నప్పుడు అన్న అక్కడే ఉన్నాడా? ఆ పెద్దనాన్న కొడుకు కొండయ్య అక్కడే ఉన్నాడా? చెల్లిని వివస్త్రణ చేసి మరి దుర్మార్గంగా చంపి ఆ చావును లోకేష్ మీదకు తోసేయాలని అనుకున్నారా? పోలీసులు ఏం చెప్పబోతున్నారో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.